ఇవాళ మనము సింధు నాగరికత మతం గురించి తెలుసుకుందాం. ఈ సింధు నాగరికత మతంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రకృతిని పూజించడం. ఈ ప్రకృతిని పూజించడంలో భాగంగా పంచభూతాలైన గాలిని, నేలను, దానితో పాటు అగ్నిని, నీటిని, వీటన్నిటిని కూడా వర్షిప్ చేసేవారు. దీనికి మనకు ఆధారం కాళిబంగం అనే ప్రాంతంలో మనకు ఫైర్ ఆల్టర్ అంటే యజ్ఞ స్థలం యొక్క ఎవిడెన్స్ దొరుకుతుంది. అదే విధంగా మనకు మోహంజదారో అనే ప్లేస్ లో, గ్రేట్ బాత్ అనే ప్లేస్ లో మనకు నీటి వర్షిప్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. నేచర్ వర్షిప్ లో వాళ్ళు పశు పక్షాదులను, దానితో పాటు చెట్లను కూడా వర్షిప్ చేసేవాళ్ళు. పీపల్ ట్రీ అంటే మన రావి చెట్టుని వాళ్ళు పూజించేవాళ్ళు. అదే విధంగా అనిమల్స్ లో వచ్చేసి ఎద్దులను, దట్ ఈస్ ఆక్సెన్, అండ్ అలాంగ్ విత్ ఆక్సెన్ దే ఆల్సో యూస్ టు వర్షిప్ యూనికార్న్. యూనికార్న్ అంటే ఒక గుర్రానికి ఒక మొదటి కొమ్ము ఉన్న గుర్రాన్ని యూనికార్న్ అంటారు. దాన్ని కూడా పూజించేవాళ్ళు. అదే విధంగా వీళ్ళు యోగా అనే ప్రాక్టీస్ ని కూడా చేసేవాళ్ళు. ఈ యోగా ప్రాక్టీస్ కి ఎంబ్లమ్ గా పశుపతి అనే ఒక సీల్ లో శివుడు యోగి పొజిషన్ లో కూర్చొని ఉన్నట్టు, ఆ పొజిషన్ లో కూర్చున్నట్టు మనకు పశుపతి సీల్ లో కనిపిస్తుంది. అతని చుట్టూ కూడా పశుపక్షాదులు తిరుగుతూ ఉంటాయి. దానితో పాటు మనం ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ రిలీజియన్ ఈజ్ బిలీఫ్ ఇన్ అమ్యులెట్స్. అమ్యులెట్స్ అంటే మనము మామూలుగా యంత్రాలు, తాయెత్తులు అంటాం కదా. సో వీటిని బీట్ స్టోన్ అంటే పూసలు కట్టిన దారాలతో చేతులు కట్టుకోవడం, మెడకు వేసుకోవడం, తలకు కట్టుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళకున్న ప్రాక్టీసెస్. ఇలాంటి మతం గురించి ఇంకా ఎన్నో విషయాలు ఇప్పటికి కూడా రీసెర్చ్ లో తెలుస్తూనే ఉన్నాయి.